నిన్ను కన్నందుకు అమ్మ నాన్నకు ప్రశాంతత ఉండాలి. నిన్ను కన్నందుకు అమ్మ నాన్నకు సుఖం ఉండాలి, సంతోషం ఉండాలి. అంతేగాని సైతానుకు తావిచ్చి సైతాను చేతుల్లో నీ జీవితాన్ని పెట్టి ఇష్టానుసారంగా జీవించి అల్లరి చిల్లరగా జీవించి అడ్డమైన పనులు చేసి అడ్డమైన స్నేహితులతో తిరిగి అడ్డమైన ప్రేమదోమ అని చెప్పి అమ్మకు నాన్నకు అవమానం తీసుకురావడం కానీ వారికున్నటువంటి గౌరవాన్ని మర్యాదను పాడు చేయటం కానీ అది ఏమాత్రం కూడా కొడుకుగా కూతురుగా నీకు తగనే తగదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని బైబిల్ సెలవిస్తుంది. అలా సన్మానించేవాడు దీర్ఘాయుష్ను పొందుకుంటాడని బైబిల్లో ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, మంచి ఆరోగ్యం కలిగి ఆయుష్ పోసుకోవాలంటే అమ్మను నాన్నను ఏడిపించడం మాని అమ్మకు నాన్నకు సంతోషాన్ని పంచిపెట్టు. దావీదు 8వ అధ్యాయంలో ఏం చేశాడు చూస్తున్నావు? తన చుట్టూ ఉన్న దేశాలను అణిచివేశాడు. తన దేశానికి ప్రశాంతతనిచ్చాడు. యథార్థంగా జీవించాడు, నీతిగా జీవించాడు, నీతిగా పరిపాలన చేశాడు, ప్రజలకు సువర్ణ కాలాన్ని అందించాడు. ఎందుకు అంత అద్భుతమైన రాజుగా దావీదు వర్ధిల్లాడంటే, దావీదు స్వతహాగా చాలా మంచివాడు. దావీదు స్వతహాగా మంచి మనసున్నవాడు. భర్తగా నువ్వు కానీ మంచివాడివైతే, భార్యగా నువ్వు కానీ మంచిదానివైతే నీ కుటుంబం చాలా బాగుంటుంది. నీ భార్య చెప్పగలగాలి, నా భర్త చాలా మంచివాడు. నీ భర్త చెప్పగలగాలి, నా భార్య చాలా మంచిది. చాలా మంచిది కాబట్టి నా కుటుంబం ప్రశాంతంగా ఉంది, సుఖంగా ఉంది. నా కొడుకు చాలా మంచివాడు, నా కూతురు చాలా మంచిది అని తమ్ముడు చెల్లి నీ గురించి అమ్మ నాన్న చెప్పగలిగితే అది నిజంగా గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. దావీదు చాలా అంటే చాలా మంచివాడు. ఎందుకు దావీదు అంత మంచివాడో తెలుసా మీకు? బైబిల్ సెలవిస్తుంది, దావీదు యెహోవా హృదయానుసారుడు అంటే అర్థం తెలుసా? దావీదు కలిగి ఉన్న హృదయం దేవుని హృదయం అట. దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు అలాగే ఆలోచిస్తాడు. దేవుడు ఏం చేయాలనుకుంటాడో దావీదు అలాగే చేయాలనుకుంటాడు. దేవునికి ఉన్న తత్వం ఏమిటో, వ్యక్తిత్వం ఏమిటో దావీదులో కూడా అదే తత్వం, వ్యక్తిత్వం కనిపిస్తుంది. దావీదును చూసినప్పుడు దేవుడు మురిసిపోయాడు. కారణం ఏమిటంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలుతో అంటున్నాడు, నా చిత్తానుసారమైనటువంటి వాడిని నేను కనుగొన్నా, నా హృదయానుసారమైన వాడిని నేను కనుగొన్నా, అతన్ని ఈ దేశానికి రాజుగా హెచ్చిస్తా. సరే, తన చిత్తానుసారమైన తన హృదయానుసారమైనటువంటి ఒకరిని కనుగొన్నాడట, అతన్ని రాజుని చేస్తాడట. రైట్, రాజు కావాలి అంటే యోగ్యత కూడా కావాలి కదండి. దేశాన్నే పరిపాలించి ఉన్నత స్థితికి చేరాలి అని అంటే తనకు అర్హత కావాలి కదండి. సహోదరి సహోదరులు, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అని అంటే కావలసిన అర్హత దేవుడు ఆశించినట్టుగా జీవించటం, దేవుని చిత్తానుసారంగా జీవించటం. దావీదు ఎవరు? రాజుకి పుట్టాడా? రాజు వంశంలో పుట్టాడా? లేదండి. దావీదు పాలేరు పనిచేశాడు. పాలేరులు ఏం చేస్తారు? పశువులను మేపుతారు. దావీదుకు అదే పని ఇచ్చాడు వాళ్ళ నాన్న, పశువుల కాపరి, గొర్రెలు మేపుకునేవాడు. కానీ మంచి మనసున్నవాడు. సహోదరి సహోదరులు, ఈరోజు ఏ పని చేస్తున్నావు? ఏం చేస్తున్నానయ్యా, నేను ఇళ్ళల్లో పని చేస్తున్నాను, ఇస్త్రీ చేసుకుంటాను, వాచ్మెన్గా ఉంటాను, వడ్రంగిగా ఉంటాను, ఆఫీస్ బాయ్గా ఉంటున్నాను, ఏదో చిన్న చితక ఉద్యోగం చేసుకుంటున్నాను, కూరగాయలు అమ్ముకుంటున్నాను, షాప్లో సేల్స్ గర్ల్గా సేల్స్ బాయ్గా ఉంటున్నాను, ఓ హోటల్లో రెస్టారెంట్లో ప్లేట్లు క్లీన్ చేస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నా దేవునికి అవసరంలా. నువ్వు ఏ మనస్సు కలిగి ఉన్నావో అదే నా దేవునికి కావాలి. నీ మనస్సు మంచిదైతే, నీ మనస్సులో మంచితనం ఉన్నట్లయితే, మంచి వ్యక్తిత్వం ఉన్నట్లయితే దానినే దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదిస్తాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. సహోదరుడా సహోదరి, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆస్తి ఏంటో తెలుసా ఏమిటో? ఇల్లు కాదు. నీ బిడ్డలకు ఇవ్వగలిగిన ఆస్తి అంతస్తులు కాదు, మరి మంచితనం. నీ మంచితనమే నీ కుటుంబాన్ని దీవించడానికి దేవునికి ఆధారం అవుతుంది. నీ యథార్థమైన జీవితమే నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, రాబోతున్న తరాలను ఆశీర్వదించడానికి ఆధారము. నీ యథార్థత. ఆస్తిపాస్తులు కానే కావు. యథార్థత లేకుండా నువ్వు ఆస్తిపాస్తులు సంపాదించిన అవి బిడ్డలు సంవత్సరంలో హరించేస్తారు, 10 సంవత్సరాల్లో ఖాళీ చేసి పడేస్తారు.
నువ్వు ఎంతైనా ఆస్తి సంపాదించు, బిడ్డలకి ఇచ్చి వెళ్ళు, తగలేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. యథార్థత నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది, నీ వంశానికి ఆశీర్వాదంగా మారుతుంది. దావీదు యథార్థవంతుడు, నీతి కలిగిన వాడు, మించి చాలా మంచివాడండి. దావీదు యొక్క జీవిత చరిత్రలో 2 అధ్యాయాలు కేవలం తన మంచితనం కోసం రాయబడినాయి. 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమిటో చూద్దాం రండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? యోనాతానును బట్టి నేను మంచితనము చూపించుటకు, ఉపకారము చేయుటకు ఎవరైనా బ్రతుకున్నారా? యోనాతాను సౌలు అనే రాజు యొక్క కొడుకు, దావీదు యొక్క మంచి స్నేహితుడు. యోనాతాను బ్రతుకున్నాడా? లేడండి, చచ్చిపోయాడు. కానీ చనిపోయినా సరే దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి తన కుటుంబంలో ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళకి నేను ఉపకారం చేయాలి. ఎందుకయ్యా అంటే, యోనాతాను నాకు మంచి స్నేహితుడు. తండ్రుల్లో తల్లిలో మళ్ళా చెప్తున్నా, మంచి స్నేహితులను కలిగి ఉండండి. మీ పిల్లలకు మంచి స్నేహితులను పరిచయం చేయండి. ఆస్తి కంటే, అంతస్తు కంటే గొప్ప ఆశీర్వాదాన్ని పంచగలిగింది మంచి స్నేహం. దావీదుకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు, యోనాతాను. యోనాతాను తన కుటుంబానికి ఇచ్చిన భాగ్యం ఏంటో తెలుసా? మంచి స్నేహితుడిని ఇచ్చాడు. యోనాతానుకు దావీదు మంచి స్నేహితుడు, దావీదుకు యోనాతాను మంచి స్నేహితుడు. సౌలు మంచోడు కాదు కాబట్టి మంచి స్నేహితులు లేరు. నువ్వు మంచివాడివైతే నీకు మంచి స్నేహితులు ఉంటారు. నువ్వు మంచిదానివైతే మంచి స్నేహితులు ఉంటారు. మంచి స్నేహితులు అంటే పోయిన వారం కలిసి ఈరోజు కలిసి తిని రేపొద్దున అంతా కరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మంచి స్నేహితులు అంటే నీతో పాటు సుదీర్ఘ కాలము, అంటే కలిసినప్పటి నుంచి కన్ను మూసేంత వరకు నీతో నిలబడేవాళ్లే మంచి స్నేహితులు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన శక్తివంతమైన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మంచి దేవుడు, మా హృదయాల్లో నువ్వు జన్మిస్తే మా హృదయం మంచితనంతో నింపబడుతుంది. బ్రతుకున్నంత కాలం మంచితనాన్ని మేము చూపించగలుగుతాం. అట్టి మనసు మా అందరికీ దయచేయమని చదికంగా దీవించి మరి ప్రాణాత్మ శరీరాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చి యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.